ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th T20 టీమిండియా భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ట్విస్టులకు వేరే లెవెల్ అని చెప్పాలి. ట్విస్టులు. ఇక ముందుగా ఇండియా బ్యాటింగ్ చేయడం జరిగింది. ఇక ఫస్ట్ టైం ఈ సిరీస్ లో టీమిండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ లో 100 పరుగులు కూడా అవుతాయి అనుకున్న సమయంలో శివం దుబే ఇంక్లూజన్, రింకు సింగ్ ఇంక్లూజన్ అయితే జరిగింది. ఈ రోజు ప్లేయింగ్ 11 లో శివం దుబే, హార్దిక్ పాండ్యా సిక్సర్ల మోత మోగించి టీమిండియాకి 181 రావటంలో కీలకంగా మారారు. ఇక చివరిగా 20 ఓవర్లో ఒక బంతి మిగిలి ఉండగా శివం దుబేకి హెల్మెట్ కి బంతి తగలడంతో గాయమైంది. ఇదే ఈ మ్యాచ్ లో పెద్ద హైలైట్, ఒక వివాదంగా మారిందని చెప్పాలి. అదేంటంటే టీమిండియా బౌలింగ్ చేస్తున్న సమయంలో హర్షిత్ రానాని కన్సిస్టెంట్ సబ్స్టిట్యూట్ గా టీమ్ లోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే దీనిపై జాస్ బట్లర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడుతూ, నేనైతే కన్సిస్టెంట్ సబ్స్టిట్యూట్ కి ఒప్పుకోకపోయినా ఎంపైర్ అయితే హర్షిత్ రానాని సబ్స్టిట్యూట్ గా తీసుకోవడం జరిగింది. అలా ఎలా తీసుకుంటారు, సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్ తో బౌలింగ్ ఎలా చేయిస్తారు అని జాస్ బట్లర్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. అయితే హర్షిత్ రానా కారణంగానే టీమిండియా భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఎందుకంటే కీలకంగా బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళ 3 వికెట్లు అయితే హర్షిత్ రానా తీయడం జరిగింది. ఇక రన్నే బాల్ ఉన్న సిచ్యువేషన్ నుండి టీమిండియా మ్యాచ్ గెలవడంలో హర్షిత్ రానా కీలకంగా మారాడు. ఈ కారణంగానే టీమిండియా 166 పరుగులకు 2 బంతులు మిగిలి ఉండగానే ఆల్అౌట్ చేసి ఇంగ్లాండ్ చేతిలో నుండి సిరీస్ ని అయితే కైవసం చేసుకుంది ఈ మ్యాచ్ గెలవడంతో. దీనిపై మీరేమనుకుంటున్నారు? హర్షిత్ రానా ఇంక్లూజన్ ఫేరా లేదా అన్ఫేరా, ఏమనుకుంటారో కమెంట్స్ లో తెలపండి. అలాగే ఈ మ్యాచ్ కనుక మీరు చూసి ఉంటే ఈ రోజు మ్యాచ్ విన్నర్ ఎవరు, అలాగే ఎవరి కారణంగా టీమిండియా గెలిచింది అనుకుంటున్నారో కమెంట్స్ లో తెలపండి. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్రికెటింగ్ అప్డేట్స్.